ప్రిన్స్ మహేష్ బాబు అంటేనే అమ్మాయిల కలల రాకుమారుడు. రాజ్ కుమారుడు మూవీ నుంచి గుంటూరు కారం మూవీ వరకు ప్రతి మూవీలోనూ తన ఎవర్ గ్రీన్ అందం, నటనతో అలరిస్తున్నాడు. మిల్కీ బాయ్లా యంగ్గా ఉండే ఈ హీరో తాజాగా రఫ్గా మారిపోయారు. గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. దీంతో మహేష్ను న్యూ లుక్లో చూపించడానికి ట్రై చేశారు. ఆ విధంగా స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. ఈ సినిమాలో మహేష్ 8 గెటప్స్లో కనిపిస్తారని తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యం అంటే ఇందులో మహేష్ లుక్ ఎలా ఉండబోతోందో అనేదే సస్పెన్స్. అడవుల్లో కనిపించే తెగల కోసం పోరాట యోధుళ్లా మహేష్ మారనున్నారా? గతంలో తండ్రి అల్లూరి సీతారామరాజు సినిమాలో హీరో మన్యం ప్రజల కోసం కుటుంబాన్ని వదిలి అడవులకు చేరి పోరాడినట్లుగా చూపిస్తారా? ఇప్పుడు మహేష్ను కూడా అల్లూరి సీతారామరాజులా చూపించబోతున్నారా? లేక అడవి బిడ్డల కోసం మిల్కీ బాయ్ గన్ పట్టి అన్నలా మారబోతున్నారా? ఇలా మహేష్ గెటప్తో పాటు స్టోరీ పైన ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడూ సాఫ్ట్గా క్లాస్ లుక్లో కనిపించే మహేష్ గుంటూరు కారం మూవీతో మాస్ లుక్లో మెరిశారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలో అంతకు మించి మహేష్ లుక్ ఉండబోతోందా అనిపిస్తోంది. తాజాగా మహేష్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల వరద బాధితుల సాయం కోసం తన వంతుగా ఇస్తానన్న మొత్తాన్ని జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి చెక్ రూపంలో 60 లక్షల విరాళం అందజేశారు. తన భార్య నమ్రత్తో కలిసి సీఎంను కలిసి చెక్ ఇచ్చారు. వ్యక్తిగతంగా 50 లక్షలు, ఏఎంబీ తరపున మరో 10 లక్షలు అందించారు. ఈ సందర్భంగా మహేష్ లుక్ బయటకొచ్చింది. గుబురు గడ్డంతో పొడవాటి జుట్టుతో కనిపించారు. దీనిని బట్టి మహేష్ మరోసారి మాస్ లుక్లో అలరించబోతున్నారు అనిపిస్తోంది. ఈ గెటప్ వెనక రాజమౌళి వ్యూహమేంటో, మరోసారి అల్లూరి సీతారామరాజును తెరపైకి చూపిస్తారా లేక ఇంకేదైనా నేపథ్యంలో చూపిస్తారా అన్నది సస్పెన్స్గా మారింది.